నిజంగా మాట్లాడుతున్నాను. నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అంటే టాక్ చాలా రోజులు అయిందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ తిరగబడి రాసాము సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. థ్యాంక్ యూ వెరీ. మీరెందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని? మీ సినిమాని మీరెందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా డిస్టర్బ్ అయినా. అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతానేమో, లేకపోతే హీరోలాగా ఇది ఫైట్ చేస్తాను, నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధేస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఈ షోరీల్ ఇప్పుడు 8 minutes షోరీల్ చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అనే మాట రాగానే ఒకసారిగా ఉలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండే. నేను ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నా ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా, అన్ని ఇంటర్వ్యూలని ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను చెప్తా, నాకు జీవితంలో పెళ్లి అని వద్దు, ఒకవేళ పొరపాటున జరిగితే ఎప్పుడు జరుగుతారో నాకు తెలియదు, కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా, రియల్ లైఫ్లోనే అంటున్నా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. రవికుమార్ హోటల్లో చూపించండి. రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి గారు తెలిసి వ్యక్తిగతంగా ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత ఉండి అడగట్లేదు ఇదేమీ కూడా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి, క్వశ్చన్స్ ఉండే కాబట్టి అందరిలో కూడా, సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికి, ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా. ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా, అంటే మీ ఇంట్లో ఉన్నారు. అవునండి, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటున్నారు కదా. సో ఇంతకాలం దీన్ని, ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్, దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు? నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి. నాకు ఫస్ట్ ఇమ్మీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతాను నేను. అండ్ ఆల్సో మనం చేయని తప్పుకి వచ్చి ఇన్ని నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధేస్తుంది.